హలో, వెల్కమ్ టు మై కుకింగ్ బ్లాగ్. ఈరోజు స్పెషల్ మసాలా వంకాయ. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ఏమి వేయకన్నా గుత్తి వంకాయ స్టైల్లో మసాలా వంకాయ ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా మసాలా వంకాయ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో 1 కప్పు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడా కారం. మీకు ఎంత ఉప్పు కారం కావాలంటే దానికి తగ్గట్లుగా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్నాం కదా, సాల్ట్ యాడ్ చేయలేదు, సాల్ట్ అది కూడా వేసి మొత్తం అంతా పౌడర్లా గ్రైండ్ చేసేయాలి. ఇలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని రెడీ చేసుకోవాలి. పౌడర్ అయితే రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వంకాయలు ఇలా మజ్జికి కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టాలి. ఆ తర్వాత కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాం. కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కడాయి పెట్టుకొని ఇదైతే ఆవ నూనెతో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతకన్నా ముందు ఈ మసాలాలో వాటర్ వేసి కలిపి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఈ మసాలా అయితే వాటర్ వేసి గ్రైండ్ చేసుకోకూడదండి. ముందుగా పౌడర్ చేసి తర్వాత వాటర్లో వేసి కలిపి పెట్టాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం కదా, రిఫైన్డ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై కర్రీస్ అన్నిటికీ ఆవ నూనె వాడతాను, అందుకే ఆవ నూనె పోసుకున్నాను. అదైతే స్టార్టింగ్లో ఏమైనా ఫ్రై చేస్తే కూర వెగటగా వస్తుంది. దాని నుంచి పొగలు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూసారా, ఆవ నూనె నుంచి పొగ వస్తుంది. ఈ టైంలో కొంచెం ఇంగువ, ఆ తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని ఇలా యాడ్ చేసేయాలి. ఎందుకంటే ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం ఫ్రై చేస్తున్నాం కదా, కాబట్టి ముందుగా ఈ మసాలానే వేసేయాలి. మసాలాలో వాటర్ కూడా వేయకన్నా మనం వేసుకోవచ్చు, కానీ తొందరగా మాడిపోతుంది. ఇలా మసాలా ప్రిపేర్ చేసి ఆ తర్వాత వాటర్ వేసుకొని కూర కుక్ చేసుకుంటే ఇంకా దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చిన్న చిన్న ప్రాసెస్ ఫాలో అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మసాలా ఫ్రై అయిపోతుంది కదా, ఈ టైంలో మనం వంకాయ అనేది యాడ్ చేయాలి. మరి కొంచెం ఫ్రై అవ్వాలి. జస్ట్ చూసారా, మసాలా కొంచెం అంటే పొంగినట్లుగా అనిపించింది కదా, ఇప్పుడు దానిలోంచి ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ఈ టైంలో ఒక్కొక్కటిగా వంకాయలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలు యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా వంకాయలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ కలిపేసి మూత పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా కుక్ అవుతుంది కదా, మధ్యలో తీస్తూ కలుపుతూ మళ్ళీ మూత పెట్టేయాలి. ఈ ఆయిల్లోనే వంకాయ అంతా మగ్గిపోతుంది. వంకాయ మెత్తబడిన తర్వాత కూర అనేది ప్రిపేర్ అవుతుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉంచుదాం. చూసారా, ఇలా మగ్గిపోయిందంతా. ఆ మసాలా అనేది వంకాయతో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి అండ్ కొత్తిమీర చల్లి కలిపి దించుకోవాలి. ఫైనల్లీ టేస్టీ వంకాయ కూర రెడీ. టేస్ట్ చూడండి. మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.